బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 105, 1010, 117 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఎల్ భానూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఘటన జరిగి 24 గంటలు జరిగినా యాజమాన్యం జాడలేదు. దీంతో అధికారులు పోలీసులు కేసు నమోదు చేశారు. పాషమైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలు వెలికి వచ్చాయి. సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. పేలుడు సమయంలో భూ ప్రకంపనలు జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. పాషమైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలు వెలికి వచ్చాయి. సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. పేలుడు సమయంలో భూ ప్రకంపనలు జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. యాజమాన్యం నిర్లక్ష్యంతో 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 105, 110, 117 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఎల్ భానూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఘటన జరిగి 24 గంటలు జరిగినా యాజమాన్యం జాడలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, మొత్తానికి ఇటు పాషమైలారం పేలుడు ఘటనకు ముందు దృశ్యాలైతే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఇప్పుడు యాజమాన్యం అయితే బయటికి రాలేదు. సో దీనిపై అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే అసలు ఘటనకు ముందు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయ్యాయి. సో ఏ విధంగా చూడాలి, అసలు ఘటన ఎలా జరిగింది? పాషమైలారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన బ్లాస్ట్ పైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఇన్సిడెంట్ లో ఇప్పటికీ 38 మంది చనిపోయినట్లు ధృవీకరించినప్పటికీ కూడా మృతుల సంఖ్య అనేది అనఫీషియల్ గా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 46 వరకు ఇందులో మృతుల సంఖ్య ఉండొచ్చు. ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో, అంటే జూన్ 30వ తేదీన ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి సందర్భంలోనే ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో కూడా పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి యజమానుల యొక్క తీరు అనేది చాలా నిర్లక్ష్యంగా ఉందనేటువంటి ఆరోపణలు సైతం వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కంపెనీ మీద ఇప్పటికే తాజాగా ఓ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ యొక్క వ్యవహారంలో జశ్వంత్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ నేటితో ఇప్పటి వరకు పరిశ్రమ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడం, మృతుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు, క్షతగాత్రుల విషయంలోనూ, మరోవైపు అసలు ఇన్సిడెంట్ జరగడానికి కారణాలపైన ఇప్పటికే అంటే ఒకవైపున ప్రభుత్వ యంత్రాంగం అంతా పూర్తిగా అక్కడ సంసిద్ధంగా ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ పరిశ్రమ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేనటువంటి ఆరోపణలు అనేవి వెలువెత్తుతున్నాయి. ఇక ముఖ్యంగా అక్కడ ప్రమాదం అనేది జరగడానికి సంబంధించి ప్రమాదం జరగడానికి కారణాలలో భాగంగా ఎప్పుడైతే ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దాదాపు ఆ రియాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు అనేవి దాదాపు 700 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎప్పుడు అవి ఫ్లో అవుతూ ఉంటుంది. లోపల రియాక్టర్లలో 700 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. అది దాటకుండా ఎప్పటికప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఒక స్టేబుల్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ అయ్యేలాగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అది ఊహించని విధంగా హై టెంపరేచర్ అంటే 700 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది నమోదైన కారణంగానే ఇంత ఒకసారిగా రియాక్టర్లలో ఆ బాయిలర్స్ లో పేలుడు సంభవించి బ్లాస్ట్ అనేది సంభవించినటువంటి సందర్భంలో ఆ పేలుడు దాటికి దాదాపు 10 మంది వ్యక్తులు
ఆ బ్లాస్ట్ దెబ్బకి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. విత్ ఇన్ స్పాట్ లోనే కనీసం శరీర భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనకు మొట్టమొదటిసారి ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత లోపల ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో 180 నుంచి 200 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. పైగా అదే సమయంలో నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఉదయం రిలీవ్ చేసుకుంటారు. అలాగే రిలీవింగ్ ఇవ్వడం కోసం ఉదయం డ్యూటీకి జనరల్ షిఫ్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలోనే ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో దాదాపు 180 నుంచి 200 మంది ఉన్నారు. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు దాదాపు 45 మంది, ఇప్పటి వరకు 35 మంది 36 మంది అని చెప్పని ప్రాథమికంగా అంటే అధికారిక లెక్కల ద్వారా చెబుతున్నప్పటికీ కూడా ఈ సంఖ్య అనేది దాదాపు 45 నుంచి 46 వరకు ఉంటుంది. మరింత మంది ఇప్పుడు ఆసుపత్రిలో అంటే ముఖ్యంగా ధృవ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఆ మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఒకవైపున పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం వారికి ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల నష్టపరిహారం మాత్రమే ప్రకటించారు తప్ప అసలు మృతుల కుటుంబాలకు ఎటువంటి హామీ అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే సిఎస్ నేతృత్వంలో కమిటీని నియమించి అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద ఆరా తీస్తాము, ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నా అసలు మృతుల కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ప్రశ్నించినప్పుడు వారిని అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద బాధితుల్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అనేవి చాలా హృదయ విదారకంగా కనిపించాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూలీలు. వీళ్ళందరూ కూడా బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతంలో పౌడర్ సెక్షన్లో అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. పౌడర్ విభాగంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళే ఈ యొక్క ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీని మీద అధికారులు ఒకవైపున సహాయక చర్యలు ఎంత చేసినప్పటికీ కూడా అప్పటికే తునాతునకలైపోయినటువంటి మృతదేహాలు, తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులు, దాదాపు 45 మంది ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోగా మరోవైపు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కనీసం మృతదేహాలు కూడా దొరకనంత విధంగా శిథిలం అయిపోయాయి బాడీలన్నీ కూడా. సో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేవి అక్కడ ఏర్పడ్డాయి. కొంతమందితో మాట్లాడించినప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నూతన వధూవరులు ఉన్నారు అందులో. అలాగే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు, వారి యొక్క ఇన్సిడెంట్స్ అనేవి చాలా హృదయ విదారక సన్నివేశాలు అనేవి మనకు పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ వద్ద సాక్షాత్కరించాయి. సో దీని మీద అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కమిషన్లు వేస్తామని తెలియజేసినప్పటికీ కూడా వారికి ఎటువంటి భరోసాని ఇస్తుంటుంది, ప్రమాదానికి కారణమైనటువంటి సిగాచి ఇండస్ట్రీస్ నిర్లక్ష్యం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రస్తుతం మాత్రం సిగాచి ఇండస్ట్రీస్ యజమానులకు సంబంధించి కంపెనీ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు కమిటీని వేసి కమిటీ ద్వారా కూడా అసలు వాస్తవాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక నిన్నటి నుంచి కూడా 2 మంత్రులు అక్కడే పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆ ప్రాంతంలోనే అధికారులను ఎప్పటికప్పుడు సహాయక చర్యలపైన ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, అలాగే ఇప్పుడు డిఎన్ఏలను అంటే మృతదేహాలను గుర్తించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు కేవలం ఒక 12-13 మంది మృతదేహాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ అనేది డిఎన్ఏ ప్రక్రియ ద్వారా మాత్రమే జరిగింది. కానీ మిగతా వారి యొక్క ఐడెంటిటీని కనిపెట్టడం అనేది కష్టతరంగా మారింది. వీటన్నిటి మీద కూడా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్వయంగా స్పాట్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా ఎప్పుడైతే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అనేది జరిగిందో 260 మంది ప్రాణాలు ఆ ఇన్సిడెంట్ లో కోల్పోతే ఆ ఇన్సిడెంట్ తర్వాత అతిపెద్ద ఇన్సిడెంట్ గా ఇప్పుడు జరిగినటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని యొక్క ప్రమాదం అనేది మరొకసారి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. ప్రమాదంలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు కుప్పకూలిన సిగాచి పరిశ్రమ భవనం నుండి పొగలు ఇంకా వెలువడుతున్నాయి. అయితే కనిపించని కార్మికులు శిథిలాల కిందే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంటల దాటికి మృతదేహాలు కాలి బూడిదయ్యాయి. ఇక ప్రమాద ఘటనలో మృతులు క్షతగాత్రుల లెక్కలపై గందరగోళం నెలకొంది. 143 మంది డ్యూటీకి వచ్చినట్టు లెక్కలు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందగా 34 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు 46 మంది మృతి చెందినట్టు తెలుస్తున్నా అధికారులు ధృవీకరించలేదు. అధికారులు చెబుతున్న లెక్కకు మార్చూరి వద్ద మృతదేహాల లెక్కలకు తేడా ఉంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అధికారులు వివరాలు చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ లెక్కల గందరగోళం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు అధికారులు చెప్తున్న లెక్కలకు అలాగే మార్చురి వద్ద ఉన్న మృతదేహాల లెక్కలకు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? అలాగే అక్కడ సహాయక చర్యలకు కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. వర్షం కారణంగా అప్డేట్స్ ఏంటి? అయితే సహాయక చర్యలు వర్షం కారణంగా గత రాత్రి నిలిపివేశారు. అప్పటి నుంచి కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా సహాయక చర్యలు అయితే ప్రారంభం కాలేదు. అక్కడికి అధికారులతో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్దిగా వర్షం కారణంగా కొద్దిసేపు ఆపారు అధికారులు. అయితే ఇప్పటికే అక్కడికి మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అక్కడికి చేసి పరామర్శిస్తున్నారు, సంఘటనా స్థలాన్ని సందర్శిస్తున్నారు, బాధితులతో మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లో సహాయక చర్యలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి నుంచి అధికారులు చెప్తున్న లెక్కల్లో ఎంతో గందరగోళంగా ఉంది. మొదటి రోజు వచ్చిన లిస్టు ప్రకారము 189 మంది హాజరయ్యారు. దానికి సంబంధించి పూర్తిగా లెక్కలు తేరాల్సి ఉందని చెప్పి అటు కంపెనీ ఒక లిస్ట్ అయితే అధికారులకు ఇచ్చింది. అప్పుడు జనరల్ షిఫ్ట్ వాళ్ళు చేరుతున్న సందర్భం ఒకటి, తర్వాత రాత్రి నుంచి చేస్తున్నటువంటి షిఫ్ట్ ఏదైతే ఉద్యోగస్తున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, జనరల్ షిఫ్ట్ వాళ్ళు ఎంటర్ కావాలి. ఈ కోణంలో ఎక్కువ మంది అక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పి అప్పటికి అక్కడ ఉన్నటువంటి హాజరు పట్టిక చూస్తే 189. అయితే నిన్న వచ్చిన లిస్టు ప్రకారం 144 మంది 143 మంది అధికారులు మాత్రం 143 మందికి తేల్చారు. 143 మందిలో ఇప్పటికీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది డెడ్ బాడీస్ దొరికినాయి, ఎంతమంది క్షతగాత్రులు అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఎంతమంది సురక్షితంగా ఉన్న విషయం మీద స్పష్టం చేయని పరిస్థితి. అటు ఏదైతే కుటుంబీకుల్లోనూ ఇటు ప్రజల్లోనూ అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. కుటుంబీకులకైతే గత 3 రోజులు అక్కడ రోధిస్తూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులను వేడుకుంటున్నారు, మా మనుషులు ఎక్కడ, మా భర్త ఎక్కడ, మా తమ్ముడు ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని చెప్పి అందరూ కూడా వేడుకుంట పరిస్థితి. ఎవరు ఏ విధంగా వస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడి నుంచి మాత్రం అధికారుల నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. అటు కుటుంబీకులు అక్కడనే ఉండి రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 36 మంది చనిపోయారు, 35 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, 57 మంది సురక్షితంగా ఉన్నారు, మిగతా వారి కోసం చూస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ లెక్కన ప్రకారం ఇప్పటికీ ఇంకా 13 మంది ఎటువంటి ఆచూకీ లేని 13 మంది దాంట్లోనే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. దానికి అధికారులు అయితే ఇంకా స్పష్టం చేస్తలేరు. అక్కడ స్థానికులు తర్వాత అందులో పనిచేసినటువంటి కార్మికులు మాత్రం వాళ్ళు ఖాళీ బూడిదైపోయారు, బొక్కలు మాత్రమే దొరుకుతాయి వాళ్ళవి, మిగతా ఏమి దొరకదు. అటువంటి పరిస్థితుల్లో రియాక్టర్ దగ్గరనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళది బూడిద కూడా దొరికే అవకాశం లేదని చెప్పి అక్కడ గతంలో పనిచేసినటువంటి స్థానికులు తర్వాత ఇంతకుముందు పనిచేసినటువంటి కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దానిపైన ఇప్పటి వరకు ఇంకా ఏ రకమైనటువంటి స్పష్టతనివ్వలేదు. దానికి సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు చెప్పే అవకాశం ఉంది. అది ఇప్పుడే స్పష్టం చేస్తే అటు కుటుంబీకులు కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి వ్యక్తం కావచ్చు అనే భావించే అధికారులు ఇంకా దాని మీద స్పష్టత నివ్వట్లేదు. అయితే ఇదంతటికీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 36 మంది దొరికారని చెప్పి అటు అధికారులు చెప్తున్నప్పటికీ 45-46 మంది మృతదేహాలు మనకు హాస్పిటల్లో ఉన్నటువంటి లెక్కలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి 11 మందిని అయితే గుర్తించారు, వాళ్ళకి ఇప్పటికే పంపించేశారు. మరికొద్ది సేపట్లో పంపించే అవకాశం ఉంది. వారికి తవ్వఖర్చుల మందం ₹1,00,000 చొప్పున ఇస్తూ డెడ్ బాడీని అప్పచెప్తూ పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇంకా లెక్క తెలాల్సిన మంది కోసం మృతదేహాల కోసము అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ అయితే వచ్చారు, వాళ్ళు దొరకరా ఇప్పటికే అంటే 70-80% అక్కడ నుంచి శిథిలాలను అయితే తొలగించారు. ఏమన్నా బిల్డింగ్ కు సంబంధించినటువంటి శిథిలాలు తొలగించాల్సి ఉంది, దాని కింద ఉన్నారా అని చెప్పి చూస్తే పొద్దున కొంత సహాయక చర్యలు ప్రారంభించే సమయానికి కొద్ది వర్షం రావడంతో
పెద్ద ఎత్తున కెమికల్ వాసన రావడంతో అక్కడ వాసన పీల్చుకోలేను, అంటే శ్వాస కూడా ఆడని పరిస్థితుల్లో అక్కడ వాసనలు వెదజల్లాయి. దాని కారణంగానే కొంత సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అందుకోసమే ఇప్పటిదాకా కూడా అక్కడ ప్రారంభం కాలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా రిలీఫ్ అవుతున్న సమయంలో అక్కడికి అటు మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ ఇతర నాయకులు కూడా ఇచ్చేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్ది సేపట్లో అక్కడ సహాయక చర్యలు అయితే ప్రారంభం కానున్నాయి. కానీ లెక్కలో మాత్రం ఇప్పటికీ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కంపెనీ యాజమాన్యం కూడా స్పష్టతనిస్తలేదు, ఇటు ప్రభుత్వ అధికారులు స్పష్టతనిస్తలేరు, కుటుంబీకులకు ఎవరు స్పష్టతనివ్వకపోవడంతో పూర్తి స్థాయిలో ఆడ గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు అక్కడనే ఉండి రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక తల్లి అయితే అక్కడ తను 5 మాసాల గర్భిణి, తర్వాత చిన్న 2 సంవత్సరాల బాబు తన భర్తను కోల్పోయి గత 3 రోజులుగా అక్కడే పడి వేచి చేస్తూ వేసారిపోతుంది. తను తిరుమంటే తింటలేదు. పాపం అధికారులు ఎంతో ఆమె తినబెట్టడానికి, తర్వాత ఆమెను నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కాబట్టి ఇటువంటి హృదయ విదారకర ఘటనలు అక్కడ ఎన్నో కనిపిస్తాయి. మా తండ్రి వస్తలేడని చెప్పి ఒకతను అక్కడనే కూర్చుంటాడు, మా భార్య వస్తలేదని చెప్పి ఒక ఇద్దరు భార్య భర్తలు వేరని చెప్పి ఒక కుటుంబీకులు అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి హృదయ విదాకర సంఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి అక్కడ. కానీ అధికారులు మాత్రం ఈ రోజు ఖచ్చితంగా తేల్చే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా 13 మందిని ఏదో ఒక డిక్లేర్ చేస్తారు. అవి ఇక డెడ్ బాడీలు దొరకవు, మొత్తం ఖాళీ బూడిదైపోయాయని చెప్పి డిక్లేర్ చేసి మిగతా ఉన్న వాటికి మాత్రమే DNA టెస్టులు చేసిన తర్వాత పంపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ఉన్న వాటికి కూడా DNA టెస్టులు చేయాలంటే వారికి సంబంధించిన DNA టెస్ట్ చేసి ఆ కుటుంబీకులు ఎవరు ఏంది అది గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబీకులను ఎక్కడి నుంచి పిలవాలి, అసలు ఎవరు అనేది విషయం మీద కూడా కంపెనీ నుంచి ఒక లెక్క తీసుకొని లిస్టు తీసుకొని వాటిని స్పష్టం చేసే అవకాశం ఉంది. వాటిని అదంతా కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు దాని మీదనే తలపట్టుకొని ఇప్పటిదాకా ఏ కుటుంబీకులను పిలవాలి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు, లెక్క దొరికిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు, దాని మీదనే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాయంకాలం వరకు కూడా అక్కడ గందరగోళమైన పరిస్థితి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరోవైపు ఇటు సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర చేసింది. ఇప్పటికీ కూడా సిగాచి పరిశ్రమ ఎండీ ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో సీరియస్ గా ఉంది. నిన్న సిగాచి పరిశ్రమలో పేలుడు ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ శాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ సిగాచి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా సిగాచి యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రభుత్వం చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరోవైపు సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికీ కూడా సిగాచి పరిశ్రమ ఎండీ ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో సీరియస్ గా ఉంది. నిన్న సిగాచి పరిశ్రమలో పేలుడు ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ శాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ సిగాచి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా సిగాచి యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రభుత్వం చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. యశాలని పాషమైలారంలోని సిగాచి కంపెనీలో ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ పేలుడు ఉందో దీని ప్రభావంతో ఇప్పటికే 36 మంది ఈ యొక్క ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 15 మందికి పైగా కూడా కార్మికుల జాడ ఇంకా తెలియడం లేదు. శిథిలాల కింద చిక్కుని ఉన్నారా, వాళ్ళు ఎక్కడ మరణించారా అని చెప్పేసి కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే యాజమాన్యానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కూడా యాజమాన్యం స్పందించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడికి, మంత్రులు సీఎం వెళ్ళి అక్కడికి ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి
క్షతగాత్రులను కూడా నిన్న పరామర్శించి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా సిగాచి యాజమాన్యం అయితే ఇంకా అక్కడికి ఘటనా స్థలానికి రాలేదు. ఇంకా కూడా సో వాళ్ళు వస్తారన్న నమ్మకం కూడా లేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించింది. దీనికి సంబంధించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారు. సిగాచి యాజమాన్యం తప్పిదం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగి ఉండవచ్చనే ప్రాథమికంగా ఇప్పటికే అంచనా వేస్తా ఉన్నారు అధికారులు కూడా. దీనికి సంబంధించి ఏవైతే సెక్యూరిటీ మెజర్స్ కానివచ్చు ఇతరత్ర అందులో ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాల విషయంలో సో కంపెనీ యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటి భారీ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం ఇంకా కూడా అక్కడికి ఎండీ కూడా అక్కడికి చేరుకోకపోవడం, అక్కడికి రాకపోవడం, కనీసం హైదరాబాద్లో కూడా లేడు, ఆయన హైదరాబాద్కి ఇంకా రాలేదు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కంపెనీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయనపై ఎవరైతే మరణించిన వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఆ కంపెనీపై కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మరో కేసు నమోదు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఇటు బాధితుల పక్షాన కానివచ్చు, ఇటు క్షతగాత్రులు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారికి అండగా ఉండవలసిన ఈ సమయంలో వారు ముఖం చాటేయడం ఏదైతే ఉందో ఇది పలు అనుమానాలకైతే తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అక్కడికి వెళ్ళినప్పుడు కంపెనీ యాజమాన్యానికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి యాజమాన్యం ఎండీ వారందరూ కూడా వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని అదేవిధంగా ఇక్కడికి వారికి ఎవరైతే సహాయ సహకారాలు అందించాలని చెప్పినప్పటికీ ఇంకా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి 24 గంటలు గడిచినా కూడా సో వాళ్ళు అక్కడికి రాకపోవడం అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి వారిపై ఆ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడ దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. మరొక వైపు అక్కడ మరణించిన వారి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఏరియా ఆసుపత్రిలో, పటాన్చెరు ఆసుపత్రిలో ఉన్నాయి, అవన్నీ కూడా DNA పరీక్షలు చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతా ఉన్నాయి. మొత్తానికైతే కంపెనీపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు సీరియస్గా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.